బియ్యం రేట్లు తగ్గించారు, 2000 అయిపోయినాయి. బియ్యం నూనె ప్యాకెట్లు పెరిగిపోయినాయి, అన్ని తగ్గించాలి. మరి వచ్చాడు ఎక్కాడు కదా చంద్రబాబు ఇస్తున్నాడు కదా, రేట్లన్నీ తగ్గియాలి. నిత్యావసర వస్తువులన్నీ తగ్గాలి. ఏది పట్టుకున్నా కానీ అన్ని రేట్లే. సామాన్య మానవుడు బ్రతకటానికి పిల్లలతో బ్రతకటానికి జగన్ ప్రభుత్వం పెంచుతూ పోతుందని విపరీతంగా ప్రచారం జరిగింది. నిజమే అని నమ్మే ప్రజలున్నారు. ఈ ప్రచారంతో జగన్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకత పెంచుకున్నారు. నేపథ్యంలో నిత్యావసర సరుకులు అలాగే కూరగాయల ధరలు పెరగడం చర్చనీయాంశమైంది. గత నెలలో కిలో 20 రూపాయల నుంచి 25 పలికిన టమాటా ధరలు నెల తిరగగానే ధర 5 పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 80 రూపాయలు పలుకుతోంది. ఇలా ఏ సరుకు తీసుకున్నా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 100 నోటుకు విలువ లేకుండా పోయింది. 2-3 రకాల కూరగాయలు కొనాలంటే 400-500 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అప్పుడంటే సరుకులు కూరగాయల ధరల పెరుగుదలకు జగన్ కారణమని విమర్శించారు. మరిప్పుడు జగన్ ప్రభుత్వం దిగిపోయింది కదా, ధరల పెరుగుదల పాపం